మేబీ మీరు ఇలాంటి సి ట్యూటోరియల్స్ ఎన్నో చూసుంటారు. బట్ మీరు ఈ వీడియో మీద క్లిక్ చేశారంటే మీ ఎక్స్పెక్టేషన్స్ ని అస్సలు డిసప్పాయింట్ చేయను. మీకు ముందుగా ఏమి రాకపోయినా పర్లేదు, మనం ఈ సి ట్యూటోరియల్స్ లో ఫ్రమ్ స్క్రాచ్ నుంచి నేర్చుకుందాం. అండ్ ఈ కోర్స్ మొత్తం మన తెలుగులో అందరికీ అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తా. అండ్ మన ప్రతి వీడియోకి టైం స్టాంప్స్ ఉంటాయి, మీకు నచ్చిన టాపిక్ దగ్గరికి స్విచ్ అయ్యి అది చూసుకోవచ్చు. బట్ మీ నుంచి నాకు కావాల్సింది ఒకటే, ఈ వీడియోని లైక్ చేసి అలాగే ఇక్కడ హైప్ అని ఉంది కదా, హైప్ అని క్లిక్ చేయండి. మన వీడియో కొత్త వారికి రికమెండ్ అవుతుంది. అండ్ మీరు మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ ఇంట్రడక్షన్ అయితే చూద్దాం. వాట్ ఈస్ ప్రోగ్రామింగ్? ప్రోగ్రామింగ్ అంటే ఏంటంటే, ప్రోగ్రామింగ్ మీన్స్ గివింగ్ ఇన్స్ట్రక్షన్స్ టు కంప్యూటర్ సో ఇట్ కెన్ డూ టాస్క్. అంటే ఇప్పుడు మన ఫ్రెండ్కి ఏదన్నా మనం మాట్లాడితే ఎలా అర్థమవుతుందో అలాగే మనం ఒక ప్రోగ్రామ్ని యూజ్ చేసి కంప్యూటర్కి అర్థమయ్యే విధంగా చెప్తాం. సరే, అర్థమయ్యే విధంగా చెప్తాం కదా, ఇప్పుడు ప్రోగ్రామింగ్ అసలు ఎందుకు? మనం మాట్లాడతాం కంప్యూటర్తో, కంప్యూటర్ మనతో మాట్లాడచ్చుగా అనొచ్చు మీరు. కంప్యూటర్ మనతో మాట్లాడదు కాబట్టి మనం కొన్ని లాంగ్వేజెస్ని యూజ్ చేసి మనం ఆ కంప్యూటర్తో మాట్లాడతాం. అసలు ఆ కంప్యూటర్తో మాట్లాడాలంటే డైరెక్ట్గా మాట్లాడదు కదా. లైక్ ఇప్పుడు మన ఫ్రెండ్తో మాట్లాడితే హాయ్ రా అంటే వాడు ఇంకో రిప్లై ఇస్తాడు మనకి, హలో అనో హాయ్ అనో. బట్ మనం కంప్యూటర్కి ఇప్పుడు నేను కంప్యూటర్ ముందు ఉన్నాను, హాయ్ అంటే అదేం రెస్పాండ్ అవ్వదు. అది రెస్పాండ్ అవ్వాలంటే మనం కొన్ని లాంగ్వేజెస్ యూజ్ చేస్తాం, లైక్ సి కానీ, పైథాన్ కానీ, జావా కానీ. ఈ లాంగ్వేజెస్ ఏం చేస్తాయి అంటే మనం రాసిన కోడ్ని కంప్యూటర్ లాంగ్వేజ్ బైనరీలోకి కన్వర్ట్ చేస్తుంది. కంప్యూటర్ ఓన్లీ జీరోస్ వన్స్ని అండర్స్టాండ్ చేసుకుంటుంది కాబట్టి అది మనం రాసిన సి లాంగ్వేజ్ ఆర్ పైథాన్లో ఉన్న కోడ్ని ఈ బైనరీ ఫార్మాట్లోకి చేంజ్ చేసుకుంటుంది. చేంజ్ చేసుకొని అప్పుడు మనకి రిప్లై ఇస్తుంది మనం ఇచ్చిన టాస్క్ బట్టి. ఇప్పుడు మనం ఈ ఇంట్రడక్షన్లోనే వాట్ ఈస్ సి అనేది చూద్దాము. నేను వీటికి సంబంధించిన నోట్స్ ఏ ట్యూటోరియల్ది ఆ ట్యూటోరియల్కి సంబంధించి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు నోట్స్ గురించి ఎటువంటి కంగారు పడాల్సిన అవసరం లేదు, చాలా సింపుల్గా తయారు చేసిన నోట్స్ కూడా మీ అందరికి అర్థమయ్యే విధంగా. ఇప్పుడు మనం ఇంట్రడక్షన్లోనే వాట్ ఈస్ సి అనేది చూద్దాము. సి ఈజ్ ఏ జనరల్ పర్పస్ ప్రొసీజర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అలాగే ఇది డెవలప్ చేసింది డెన్నిస్ రిచీ అనమాట. మేబీ ఇది ఇంటర్వ్యూలో కూడా అడిగే ఛాన్స్ ఉంటుంది కాబట్టి నేమ్ అనేది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. అలాగే ఇది 1972లో డెవలప్ చేశారు ఇన్ బెల్ ల్యాబ్స్. అలాగే సి ఈజ్ మదర్ ఆఫ్ ఆల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. మేబీ మీ క్లాసెస్లో కూడా చెప్పుంటారు చూడండి. ఆల్ లాంగ్వేజ్, ఆల్ మోడర్న్ లాంగ్వేజ్ C++, జావా, పైథాన్ ఎక్సెట్రా ఆర్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై సి. కాబట్టి సి ఈజ్ మదర్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనమాట. ఇప్పుడు ఫీచర్స్ ఆఫ్ సి చూద్దాము. ఫీచర్స్ అనేది మెయిన్గా ఏంటంటే సింపుల్ అండ్ ఫాస్ట్, రన్ క్లోజర్ టు హార్డ్వేర్. ఎక్కువగా సి అనేది హార్డ్వేర్ టైప్లో యూజ్ చేయడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి యూజ్ ఆఫ్ సి అనేది చూద్దాం. ఎక్కడెక్కడ యూజ్ చేస్తారు సి లాంగ్వేజ్ని ఇంతాక చెప్పాను కదా. ఇక్కడ చూడండి, సింపుల్ అండ్ ఫాస్ట్ రన్స్ క్లోజర్ టు హార్డ్వేర్. ఇక్కడ చూడండి ఆపరేటింగ్ సిస్టమ్స్. ఇప్పుడు మన కంప్యూటర్ ఉంది, కంప్యూటర్లో అసలు కంప్యూటర్ వర్క్ అవ్వాలంటే ఓఎస్ ఉంటుంది. చూడండి ఇక పార్ట్స్ ఇన్ లైనక్స్, విండోస్, మ్యాక్ ఎక్కువగా హార్డ్వేర్లో యూజ్ చేస్తారనమాట ఈ సి లాంగ్వేజ్ అనేది. ఈ బేసిక్స్ అనేది అంత ఇంపార్టెంట్ కాదు, మీకు ఎగ్జామ్ ఓరియంటెడ్గా కావాలనుకుంటే ఈ ఒకసారి మీరు బ్రీఫ్గా చెక్ చేసుకోండి. ఇప్పుడు మనం సి ఇన్స్టాలేషన్ అయితే చూద్దాం. ఇప్పుడు మనం కోడ్ ఎక్కడ రన్ చేయాలన్నా మనం ఏదో ఒక ప్లాట్ఫామ్ అయితే యూజ్ చేసుకోవాలి కదా. కాబట్టి ఇప్పుడు మనం ఏం ఇన్స్టాల్ చేయబోతున్నాం ఏంది అనేది చూద్దాం. మనం అయితే మెయిన్గా VS కోడ్ అయితే యూజ్ చేయండి. చాలామంది అయితే చాలా ప్లాట్ఫామ్స్ చెప్తారు, నేనైతే VS కోడే ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే మీరు ఫ్యూచర్లో ఏవి చేసినా మ్యాక్సిమం VS కోడ్లోనే చేస్తారు. కాబట్టి మనం VS కోడ్లోనే నేర్చుకున్నాం. ఎందుకంటే దాంట్లో కొంచెం ఎక్కువ ప్రాసెస్ ఉంటుంది సికి ఇన్స్టాలేషన్కి. మీరు ఇంత ప్రాసెస్ అవసరం లేదు అంటే జస్ట్ మీరు క్రోమ్లోకి వెళ్ళి సి ఆన్లైన్ కంపైలర్స్ అని సెర్చ్ చేయండి, మీకు చాలా వస్తాయి. మీరు వీటిలో ఏదన్నా యూజ్ చేసి డైరెక్ట్గా ప్రోగ్రామ్ అనేది రాసేయచ్చు. మీకు VS కోడ్ ఎందుకు, ఇదంతా తలనొప్పింది అనుకుంటే మీరు దీంట్లో సింపుల్గా మీకు నచ్చిన కోడ్ అయితే రాసి రన్ చేస్తే ఇక్కడ అవుట్పుట్ వస్తుంది. అలాగే నా దగ్గర ల్యాప్టాప్ లేదు అనేవాళ్ళు కూడా ఇలా డైరెక్ట్గా మీ ఫోన్ బ్రౌజర్లోకి వచ్చేసి ఇలా ట్రై చేయొచ్చు. నేనేంటంటే ఇప్పుడు VS కోడ్ ల్యాప్టాప్ ఉన్నవాళ్ళు VS కోడ్ ఖచ్చితంగా దీంట్లోనే ట్రై చేయండి. ఎందుకంటే మీకు ఫ్యూచర్లో కూడా చాలా చేయాలన్నా మీకు ఎక్కడే యూజ్ అవుతుంది అనమాట. VS కోడ్ అండ్ డౌన్లోడ్లోకి వెళ్తే మీకు ఇక్కడ ఫస్ట్దే వస్తుంది చూడండి, లోగో ఇది ఉంటుంది. VS కోడ్ డౌన్లోడ్. మీకు మీది లైనక్సా, విండోసా, మ్యాకా? నాది విండోస్ కాబట్టి నేనైతే విండోస్ డౌన్లోడ్ చేస్తున్నాను. చూడండి ఇక్కడ డౌన్లోడ్ అవుతుంది, ఇలా చూపిస్తుంది అన్వెరిఫైడ్ ఫైల్స్. నో ప్రాబ్లం, డౌన్లోడ్ అన్వెరిఫైడ్ ఫైల్. అది ప్రాబ్లం ఏముండదు, మీకు డౌన్లోడ్ చేసేసుకోవచ్చు. యా డన్, డౌన్లోడ్ అయిపోయింది. డౌన్లోడ్ అయిపోయాక మీరు పర్మిషన్స్ అన్నీ ఎలో చేసేసేయండి. ఐ యాక్సెప్ట్ ద అగ్రిమెంట్. నెక్స్ట్ ఇవి క్రియేటెడ్ డెస్క్టాప్ ఐకాన్ అని మీరు క్లిక్ చేస్తే ఏమవుతుందంటే మీ డెస్క్టాప్ ఉంటుంది కదా, ఆ డెస్క్టాప్ మీద ఆ లోగో అనేది విజిబుల్ అవుతుంది. మీకు కావాలి అనుకుంటే
క్లిక్ చేయండి, లేకపోయినా పర్లేదు, మీ ఇష్టం అది. ఇంకా అన్నీ కొట్టేసి ఇన్స్టాల్ చేసేసేయండి. ఫైనల్గా మీకు విఎస్ కోడ్ అయితే ఇన్స్టాల్ అయిపోతుంది. డన్, ఫైనల్లీ ఫినిష్. మన విఎస్ కోడ్ అయితే ఇన్స్టాల్ అయిపోయింది. మీరు ఇక్కడ డెస్క్టాప్ మీద వెళ్తే ఇదిగో చూడండి ఇలా వస్తుంది. ఇంత చెప్పాను కదా నేను అక్కడ సెట్ చేశాను అనేసి, అలా సెట్ చేస్తే మీకు ఇలా డెస్క్టాప్ మీద కనపడుతుంది అనమాట. మీకు అలా డెస్క్టాప్ మీద కనపడాలంటే అలా సెలెక్ట్ చేసుకుంటారు. అలాగే మన విఎస్ కోడ్ ఇన్స్టాల్ అయ్యాక మీరు ఇంకోటి కూడా ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది. నార్మల్గా పైథాన్కి వీటన్నిటికైతే ఇవన్నీ ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదు. బట్ మనం సి కాబట్టి కొంచెం ప్రాసెస్ ఉంటుందని చెప్పా కదా, ఇంకోటి కూడా ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది. ఏం పర్లేదు, నేను మీకు ఇంకా అర్థం కాకపోతే నోట్స్లో ఇచ్చాను ఎలా ఇన్స్టాల్ చేయాలని కూడా. మీరు మొత్తం చూసి కాంప్లికేటెడ్ అనుకోకండి, వీడియో చూసి చేసేయండి. మనం ఆల్రెడీ ఇన్స్టాల్ విఎస్ కోడ్ అయితే ఇన్స్టాల్ చేసేసాము. నెక్స్ట్ మనం ఇది ఉంది కదా మిన్ జీడబ్ల్యూ అని, ఇదైతే ఇన్స్టాల్ చేయాలి. సేమ్ ఇంతకట్లాగే గూగుల్ బ్రౌజర్లోకి వెళ్ళి మిన్ జీడబ్ల్యూ అని కొట్టి ఎంటర్ కొట్టండి. ఇలా మీకు ఫస్ట్ వెబ్సైట్ అయితే వస్తుంది. దీంట్లోకి వెళ్ళేస్తే మీకు సేమ్ ఇంతకట్లాగే డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ కూడా మీరు ఇదైతే డౌన్లోడ్ చేసుకోండి. కొంచెం లోడ్ అవుతుంది, నా దగ్గర నెట్వర్క్ ఇష్యూ ఉంది కాబట్టి ఇక్కడ టైం చూపిస్తుంది. యా, వెరిఫై, అండ్ ఇది కూడా డౌన్లోడ్ అవుతుంది. సేమ్ వీటికి కూడా ఇన్స్టాల్ పర్మిషన్స్ ఇచ్చేసేయండి. రన్ నౌ. యా, ఇక్కడ వీటిలో వచ్చేసరికి కొన్ని సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. నేను ప్యాకేజెస్ అనేది కొన్ని సెలెక్ట్ చేస్తున్నా. ఫస్ట్ది సెలెక్ట్ చేసి మార్క్ ఫర్ ఇన్స్టాలేషన్, ఇది చూసారా, డెవలపర్ టూల్ కిట్ అదొకటి. అండ్ దెన్ జీసీసీ ఓబీజే అని ఉంది కదా బిన్, ఇది కూడా సెలెక్ట్ చేసి మార్క్ ఫర్ ఇన్స్టాలేషన్ సెలెక్ట్ చేయండి. అండ్ ఇంకేం చేస్తారంటే ఇక్కడ ఇన్స్టాలేషన్ మీద క్లిక్ చేసి అప్లై చేంజెస్ క్లిక్ చేయండి. అండ్ దెన్ అప్లై మీద క్లిక్ చేయండి. అంతా డౌన్లోడ్ అయ్యాక ఇది ఎక్కడ డౌన్లోడ్ అవుతుంది అంటే మీరు ఇచ్చే ఫోల్డర్ బట్టి, నాది డిఫాల్ట్గా సి ఉంటుంది. ఇక్కడ చూస్తే మీరు మిన్ జీడబ్ల్యూ మనం ఇన్స్టాల్ చేసింది అదే, దాంట్లోకి వెళ్ళి మీరు బిన్లోకి వెళ్ళండి. బిన్లో ఈ ఫోల్డర్స్ అన్నీ ఉంటాయి. ఈ పాత్ ఉంది చూసారా, ఈ పాత్ని అయితే కాపీ చేసుకోవాలి మీరు. జస్ట్ ఇక్కడ బిన్ పక్కన ఈ ఖాళీ స్పేస్ మీద మీరు క్లిక్ చేస్తే ఇలా మొత్తం సెలెక్ట్ అయిపోతుంది. ఇలా ఆ సెలెక్ట్ అయిపోయింది కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత మీరు విండోస్ మీద క్లిక్ చేసి ఎన్విరాన్మెంట్ అని క్లిక్ చేయండి. ఈఎన్బి అని కూడా సెర్చ్ చేసినామంటే మీకు వచ్చేస్తుంది. యా, ఇది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి ఎన్విరాన్మెంట్ సిస్టమ్ ప్రాపర్టీస్, దీంట్లోకి వచ్చాక మీరు ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఎక్కడ పాత్ ఉంది కదా, ఈ పాత్ మీద సెలెక్ట్ చేయండి. పాత్ మీద క్లిక్ చేసిన తర్వాత ఎడిట్ మీద క్లిక్ చేయండి. ఎడిట్ మీద క్లిక్ చేసిన తర్వాత మనం కాపీ చేసుకున్న లింక్ అయితే ఇక్కడ పేస్ట్ చేయాలి. న్యూ అని కొడితే మనం ఇంకోటి యాడ్ చేయొచ్చు అనమాట. నేను కాపీ చేసుకున్నది యాడ్ చేశాను. అండ్ దెన్ ఓకే, సేవ్ అయిపోతుంది. ఇక్కడ మీరు పాత్స్లో చూసినట్లయితే మనం యాడ్ చేసింది ఉంది. ఓకే కొట్టేయండి. ఓకే, డన్. మనకి ఇంకా ఇదైతే కంప్లీట్ అయిపోయినట్లే. ఇప్పుడు మనం ఇన్స్టాల్ చేసింది ఉందా లేదా చెక్ చేసుకోవాలి అనుకుంటే విండోస్ మీద క్లిక్ చేసి కమాండ్ ప్రాంప్ట్లోకి వెళ్ళండి. సిఎండి, ఇది మ్యాండేటరీ కాదు, లైక్ మనం ఇన్స్టాల్ చేసింది ఉందా లేదా అని తెలుసుకోవాలనుకుంటే మనం చూసుకుంటాము. అందరూ చూడాల్సిన అవసరం లేదు. మీకు కరెక్ట్గా ఇన్స్టాల్ చేసాం ఇదంతా మనకి ఎందుకు అనుకుంటే మీరు మళ్ళీ చూడకండి, అవసరం లేదు. చూసారా, ఇక్కడ వచ్చింది నాకు వర్షన్, ఏ వర్షన్ ఇన్స్టాల్ చేశానో వచ్చింది. అలాగే నెక్స్ట్ G++, 2 వైఫాన్స్ అండ్ వర్షన్. యా, డన్. మనం ఈ 2 ప్యాకేజెస్ అయితే ఇన్స్టాల్ చేసాము. లైక్ మిన్ జీడబ్ల్యూ ఉంది కదా, వాటిని ఇన్స్టాల్ చేసినవి. ఈ 2 ఇలా వచ్చినట్లయితే మనం కరెక్ట్గా ఇన్స్టాల్ చేసినట్లే. విఎస్ కోడ్ కూడా ఇన్స్టాల్ అయిపోయినట్లే. ఇప్పుడు అసలు విఎస్ కోడ్ ఎలా యూజ్ చేయాలో తెలుసుకుందాం. అసలు స్టార్టింగ్లో కూడా నేను కన్ఫ్యూజ్ అయ్యేవాడిని. అసలు విఎస్ కోడ్ ఎలా ఇన్స్టాల్ ఎవరికి చేస్తాము, లైక్ దాంట్లో ఫోల్డర్స్ ఉంటాయి, న్యూ ఫైల్స్ అని ఉంటాయి, అసలు ఏవి అర్థం కాదు. మీరు ఒకవేళ బిగినర్ అయితే ఖచ్చితంగా చూడండి అసలు ఎలా ఫోల్డర్ క్రియేట్ చేయాలి, దాంట్లో ఫైల్ ఎలా క్రియేట్ చేయాలి అనేది ఒకసారి చూద్దాము. ఎలా రన్ చేయాలి అనేది ప్రతి ఒక్క దాని గురించి చూస్తాం. ఇప్పుడు మనం విఎస్ కోడ్ ఓపెన్ చేస్తే ఇలా ఉంటుంది. ఇక్కడ చూసారా, ఇక్కడ ప్రతి ఒక్కరు కన్ఫ్యూజ్ అయ్యేది ఏంటంటే ఫస్ట్ ఉంది కానీ న్యూ ఫైల్ కొట్టేస్తారు, లేకపోతే ఫైల్స్లోకి వెళ్ళి న్యూ ఫైల్ అని తీసుకుంటారు. మీరు ఆర్గనైజ్డ్గా ఉండాలనుకుంటే ముందు ఒక ఫోల్డర్ అనేది క్రియేట్ చేసుకోండి. ఓపెన్ ఫోల్డర్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. మీరు ఫోల్డర్ ఎక్కడ క్రియేట్ చేయాలనుకుంటున్నారు అనేది పాత్ సెలెక్ట్ చేసుకోండి. నేను డాక్యుమెంట్స్లో క్రియేట్ చేద్దాం అనుకుంటున్నా. డాక్యుమెంట్స్లోకి వెళ్ళి మీరు కనుక రైట్ క్లిక్ చేశారనుకోండి, మీకు ఇక్కడ ఆప్షన్స్ వస్తాయి. న్యూ మీద క్లిక్ చేసి ఫోల్డర్ అని క్లిక్ చేయండి. అప్పుడు మీకు కావాల్సిన నేమ్ అయితే పెట్టుకోవచ్చు. నేనైతే సి లాంగ్వేజ్ అని పెడుతున్నా. మీకు నచ్చిన పేరు అయితే ఇచ్చుకోండి. పేరు ఇచ్చిన తర్వాత అది ఫోల్డర్ సెలెక్ట్ అయ్యే ఉంటుంది. సెలెక్ట్ ఫోల్డర్ అనేది క్లిక్ చేయండి.
సెలెక్ట్ ఫోల్డర్ క్లిక్ చేస్తే ఇది చూసారా, ఇదే మనం సెలెక్ట్ చేసుకున్నటువంటి ఫైల్ ఇలా వస్తుంది. ట్రస్ట్ ఇది ఇచ్చేసేయండి పర్మిషన్. ఓకే, ఇప్పుడు దీని లోపల మనం ఫోల్డర్ క్రియేట్ చేసుకోవచ్చు, ఫైల్ క్రియేట్ చేసుకోవచ్చు. ఫోల్డర్ అంటే ఏంటంటే ఇప్పుడు మనం ఒక ఫోల్డరే క్రియేట్ చేసాం, మళ్ళీ దాని లోపల ఇంకో ఫోల్డర్ క్రియేట్ చేసుకోవచ్చు. ఫైల్ అంటే మనం .txt .c ఇవన్నీ ఉంటాయి, మీకు పర్లేదు కాంప్లికేట్ అవుతుంది, అవన్నీ అవసరం. ఇప్పుడు దీని లోపల ఒక ఫోల్డర్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. ఇక్కడ ఈ ఆప్షన్ చూసారా, నేను కర్సర్ తీసుకెళ్తుంటే న్యూ ఫోల్డర్ అని ఉంది, దాని మీద క్లిక్ చేసి నేను క్లాస్ 1 అని సెలెక్ట్ చేస్తా. క్లాస్ 1 చూసారా, ఒక ఫోల్డర్ అనేది క్రియేట్ చేసింది. ఇక్కడ మీకు సింబల్ కనపడుతుంది. మీరు ఇంకా ఇది జూమ్గా ఇంకా బాగా కనపడాలనుకుంటే Ctrl+ క్లిక్ చేస్తే మీకు బాగా డీటెయిల్గా కనపడుతుంది. మీకు కావాల్సిన సైజ్ అయితే అడ్జస్ట్ చేసుకోండి. మనం ఇప్పుడు దీని లోపల ఒక ఫైల్ అనేది క్రియేట్ చేద్దాం. ఇక్కడ చూసారా ఫస్ట్ ఆప్షన్ ఉంది చూసారా, న్యూ ఫైల్, దాని మీద క్లిక్ చేసి ఇప్పుడు మనకు కావాల్సిన ఫైల్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. నేనైతే ఫస్ట్ .c అని క్రియేట్ చేస్తున్నాను. .c ఎందుకు క్రియేట్ చేస్తున్నానంటే మనం C లాంగ్వేజ్ చేస్తున్నాం కాబట్టి .c. అలాగే పైథాన్ అయితే .py అని చేస్తాం, అలాగే జావా అయితే .java అని చేస్తాం. మనం దీని లోపల మన C లాంగ్వేజ్ కోడ్ అయితే రాసుకుంటాం. మీకు కూడా ఇలా ఈ ఐకాన్స్ ఇవన్నీ కనపడాలంటే మీరు ఒక ఎక్స్టెన్షన్ అయితే ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అదంతా మ్యాండేటరీ కాదు, లుకింగ్ బాగుండాలి అనుకుంటే అలా చేసుకోవచ్చు అనమాట. ఎక్స్టెన్షన్స్లోకి వెళ్తే ఆర్ Ctrl+Shift+Z అని క్లిక్ చేయండి, మీకు ఇక్కడ చాలా వస్తాయి. చూస్తే నేను చాలా ఇన్స్టాల్ చేశాను స్టార్టింగ్లో, నాకు తెలియగా దాంట్లో చూపిస్తాను మీకు నేను ఏవి ఇన్స్టాల్ చేశాను అనేసి. ఇక్కడ C++ ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను, మీరు ఇది ఒకసారి ఇన్స్టాల్ చేసి పెట్టుకోండి. అలాగే దాని తర్వాత కోడ్ రన్నర్, మనం కోడ్ రన్ చేయడానికి యూజ్ అవుతుంది. ఇది కోడ్ రన్నర్ అనేది ఇన్స్టాల్ చేసుకోండి. అలాగే ఇక్కడ చూడండి మెటీరియల్ ఐకాన్ థీమ్ అని ఉంది కదా, ఇది కనుక మీరు ఇన్స్టాల్ చేసుకుంటే ఇలా ఐకాన్స్ అనేవి విజిబుల్ అవుతాయి. మీకు కావాలంటే ఇన్స్టాల్ చేసుకోవచ్చు, మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. మెయిన్గా C అనేది ఒకటి ఇన్స్టాల్ చేసుకోండి, అలాగే ఈ కోడ్ రన్నర్, ఈ రెండు ఇన్స్టాల్ చేసుకోండి, ప్రస్తుతానికి సరిపోతాయి. ఫస్ట్ కోడ్ అయితే ఇక్కడ రాస్తాము, అసలు ఎలా రన్ చేయాలి ఏంటని నెక్స్ట్ ట్యుటోరియల్లో చూద్దాము. మీరు ఫస్ట్ అయితే ఇన్స్టాల్ చేసుకొని పెట్టుకోండి, అలాగే నెక్స్ట్ ట్యుటోరియల్లో అసలు నేను ఎలా రన్ చేయాలి ఏందని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను.